జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కంలతో పాటుగా కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కలెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కలెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు విలీనం చేసి జీహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీదేసే ఆరోపణలే కదా, ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా పరిపాలన చేసిండ్రు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా, కనీసం మాట్లాడిన రవంతని నిజం ఉండాలి కదా. 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకేమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకేమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వయబిలిటీ ఉంటుంది, వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తన పర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి కేబినెట్ పంపించారు. కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు.